హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఎంజీఐటి కాలేజ్ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, క్యాంపస్ లైఫ్ ఏంటి, నేను కంప్లీట్గా ఎవ్రీ క్వశ్చన్ నేను స్టూడెంట్ని అడిగి స్టూడెంట్ మాటల్లో మీకు వినిపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని మన వీడియోస్ చూసే వాళ్ళలో 95% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను మీకోసం ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కంటెంట్ని పెడుతున్నాను. కానీ ఇన్ రిటర్న్ నేను జస్ట్ అడిగేది మీ సపోర్టే. మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు మోటివేషన్‌లా ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను పెంచుతాను. నెంబర్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడతాను. మీకు ఇన్‌సైట్స్ అనేవి ఇస్తాను. సో సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మెంటర్‌షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేసాం. ఎంసెట్‌కి మనకి ఓన్లీ ₹1000 మాత్రమే మెంటర్‌షిప్. డైరెక్ట్ నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ ఆన్ వన్‌గా. సో డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. So let's get into the video. హలో హలో బ్రో, ఎంజీఐటి కాలేజ్ నుంచా మీరు? అవును, ఎంజేటి. ఓకే ఓకే బ్రో, మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే అంటే మీరు చెప్పేది మాత్రమే వినిపిస్తుంది. మీ వీడియో కానీ లేదంటే ఇంక ఇవేమి ఉండవు. జస్ట్ మీరు చెప్పేది వినిపిస్తుంది. ఓకే ఓకే బ్రో, నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రో? నేను సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఓకే ఓకే, మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు మీ రాబోయే సబ్ జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్ స్టూడెంట్ ద్వారా ఇద్దామని చెప్పేసి. ఓకే బ్రో, ఫస్ట్ ఎంజీఐటి, సిబిఐటి ఏంటి అసలు ఈ రెండింటి మధ్య? సిబిఐటి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి సీక్వెల్ గా ఎంజేటి కూడా కొత్తగా పెట్టారు. అంటే 10 years అవుతుంది. ఓకే. సో అలా అలా కంటిన్యూ అయిపోతుంది. సేమ్ మేనేజ్మెంట్, సిబిఐటి మేనేజ్మెంట్ ఎంజేటికి ఉంటుంది. ఓకే. ఫ్యాకల్టీ కూడా సేమా? ఫ్యాకల్టీ సేమ్ కాదు, అది వేరే ఫ్యాకల్టీ, ఇది వేరే ఫ్యాకల్టీ. ఓకే. అప్పుడప్పుడు గెస్టెడ్ లెక్చర్స్ ఇస్తా ఉంటారు. ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ కి, ఆ కాలేజ్ నుంచి అదే అదే. నువ్వు హాస్టల్ డిస్కౌంట్? అది ఉస్మానియా అఫిలియేటెడ్ సిబిఐటి. ఓకే. ఎంజిఐటి వచ్చేసి న్యూ కాబట్టి జేఎన్టీయూ అఫిలియేటెడ్. ఓకే ఓకే. బ్రో, నువ్వు హాస్టలరా డే స్కాలరా? నేను హాస్టల్, పీజీ హాస్టల్లో ఉంటాను. పీజీ హాస్టల్. క్యాంపస్ హాస్టల్ లేదా? క్యాంపస్ కి ఉంది, ఓన్లీ బాయ్స్ కే ఉంటది హాస్టల్, గర్ల్స్ కి ఉండదు. ఓకే. ఇంకా రిమైనింగ్ పీజీలో ఉంటారా? పీజీలో ఉంటాం. ఇప్పుడు మరి మీకు హాస్టల్ ఉంది కదా, నువ్వు ఎందుకు పీజీలో ఉంటున్నావు? అంటే హాస్టల్ ఉంది కానీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీజీ, సో నేను అందులో ఉంటున్నా. అంటే నేను ఒకసారి విజిట్ అయ్యాను మీ హాస్టల్కి. ఓకే. అండ్ నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే మీ కాలేజ్ హాస్టల్కి అది కొంచెం బయట ఉంది, క్యాంపస్లో లేదు హాస్టల్. నిజమేనా? అవును అవును, అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. వాకబుల్, జస్ట్ ఆపోజిట్ లో ఉంది. ఆపోజిట్ లో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అవును, అది సెపరేట్ ఉంటుంది. అది ఏంటంటే రేకుల షెడ్ అనుకుంటాను. లేదు, బిల్డింగ్ ఏనా? బిల్డింగ్ ఉంటుంది. సిబిఐటి వాళ్ళు, ఎంజిఐటి వాళ్ళు ఇద్దరు అందులోనే ఉంటారు. అదే, చాలా క్రౌడ్ చాలా హెవీగా ఉంది బ్రో. అంటే చిన్న రూమ్ లోనే ఎక్కువ మందిని అసలు ఒక టైప్ ఉంటుంది. అందులో ఒక 10 members, అందులో ఒక రూమ్ కి 10 members అలా. అదే అదే అదే. నేను జూనియర్స్ కి ఎలా ఉంటారు, సీనియర్స్ కి వచ్చేసి 5 members ఉంటారు రూమ్ కి. ఓకే ఓకే. మరి ఫుడ్ నువ్వు బయట పీజీ నుంచి తెచ్చుకుంటావు బాక్స్? అంటే అప్పుడప్పుడు పీజీ నుంచి తెచ్చుకుంటాను, లేదా క్యాంటీన్ లో తింటాను. ఓకే. మీ హాస్టల్ ఫుడ్ చెప్పగలవన్నా ఎలా ఉంటుంది ఏంటని? ఫుడ్ అంటే పీజీస్ లో కాబట్టి మీ హాస్టల్లో అంటే హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు? ఫుడ్ అంటే ఫుడ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నా? నీకు కాదు బ్రో, నువ్వు పీజీలో ఉంటావు కదా, నీకు కాకుండా హాస్టల్లో ఉంటారు. కాలేజ్ హాస్టల్ కాలేజ్ హాస్టల్ వాళ్ళకి ఫుడ్ అయితే ఇప్పటి వరకు రివ్యూస్ అయితే ఓకే అనే ఉన్నాయి. అంటే నాట్ బ్యాడ్, కొంచెం బెటర్. బయట పీజీ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. అదే అదే, కొంచెం క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. ఓకే బ్రో, మీరు ఎంసెట్ ద్వారా వచ్చారా? అవును, ఎంసెట్ ద్వారానే వచ్చాను. ఓకే. మీకు ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇవన్నీ అవుతున్నాయా ప్రాపర్గా?
అవును, ప్రాపర్ గానే అవుతున్నాయి. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాము. అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు మీ కాలేజ్లో? ఫ్యాకల్టీ వచ్చేసి ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఓన్ ఫ్యాకల్టీ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్ గా వాళ్ళ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఉంటారు. ఓకే ఇండివిజువల్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే మన బిహేవియర్ బట్టి ఉంటది. అదే అంటే ఫ్రెండ్లీగానే ఉంటారు, కొంచెం హెల్ప్ఫుల్ గానే ఉంటారు. ఓకే. ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఎంజిఐటిలో? సిబిఐటిలో ఉన్నట్టుగానే ఉంటాయా లేదంటే ఏంటి? అంటే సిబిఐటి కంటే కొంచెం తక్కువనే ఉంటాయి, బట్ బాగానే ఉంటాయి. అంటే కంపేర్ చేస్తేనైతే సిబిఐటి టాప్ అని అంట. అదే సిబిఐటి కంటే తక్కువే ఉంటాయి. తక్కువే ఉంటాయి. ఓకే సరే, ఎంత ఉంటాయి ఏమన్నా చెప్పగలవా రఫ్గా? మీ సీనియర్స్ వెళ్ళిపోయి ఉంటారు లాస్ట్ ఇయర్, లేదా ఈ ఇయర్ వెళ్తున్నారు ఉంటుంది. ప్లేస్మెంట్స్ అంటే యావరేజ్ గానే ఉన్నాయి. యావరేజ్ ఒక లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా ప్లేస్మెంట్స్ మా సీనియర్స్ నుంచి అయితే కొంచెం యావరేజ్ గానే ఉన్నాయి. కొంచెం స్ట్రగ్లింగ్ అవుతున్నారు ప్లేస్మెంట్స్ కోసం. ఓకే. ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కానీ వీళ్ళని సెలెక్ట్ చేసుకోవట్లేదు. అదే ఆపర్చునిటీస్ కంపెనీస్ వస్తున్నాయి వస్తున్నాయి కానీ కానీ వీళ్ళ దగ్గర అంత లేదు, అంత ఎఫర్ట్ లేదు. మరి అది స్టూడెంట్స్ ప్రాబ్లమా అంటే వాళ్ళు ఎక్కువ, అంటే వాళ్ళు మా దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తున్నారేమో తెలీదు, బట్ కొంచెం తక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇండివిజువల్ గా బయట జాబ్ వీళ్ళే సెట్ చేసుకుంటున్నారు, అట్లా కొంచెం బాగానే వస్తున్నాయి. అదే సెటిల్ అవుతున్నారు, ఎట్లా సెటిల్ అవుతున్నారు. అదే యావరేజ్ ఉన్నాయి కొంచెం. యావరేజ్. ఓకే బ్రో, ఇప్పుడు ఇంటర్న్షిప్స్ ఇవి ఎలా ఉంటాయి అసలు క్యాంపస్లో? క్యాంపస్ లో ఇంటర్న్షిప్స్ అంటే ఇంటర్న్షిప్స్ కి ఏం స్కోప్ ఉండదు క్యాంపస్ లో, అంటే వాళ్ళు ఏమంత సపోర్ట్ చేయరు. కాకపోతే హాలిడేస్ లో మీరు ఇంటర్న్షిప్ చేసుకుంటే చేసుకోండి అని అంటే ఉంటది కదా వాట్సాప్ గ్రూప్ లోనో మెయిల్ కో లింక్స్ పెడతారు కదా అట్లీస్ట్. అవి పెడతారు నార్మల్ గా. అంటే జనరల్ గా ఏంటంటే ఇంటర్న్షిప్ అంటే రిక్రూటర్స్ ని తెచ్చి ఇంటర్న్షిప్ అనేది టాప్ కాలేజెస్ లో జరుగుతుంది. ఇది మన టాప్ ఐఐటీస్ ఎన్ఐటీస్ లో అలా జరుగుతుంది. ప్లేస్మెంట్స్ కి రిక్రూటర్స్ వచ్చినట్టు ఇంటర్న్షిప్స్ కూడా వచ్చి అలా జరుగుతుంది. అది ఫస్ట్ టైప్. సెకండ్ వచ్చేసి నార్మల్గా అట్లీస్ట్ వాట్సాప్ గ్రూప్లో ఈ మెయిల్కి లింకులు పెట్టడం అనేది సెకండ్ టైప్. అవును. సో అట్లీస్ట్ అదన్నా ఉందా లేదా అని అంతే. ఉంది, మెయిల్స్ కి వస్తాయి. ఇంకా వాట్సాప్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అంటే ఫ్రెషర్స్ గ్రూప్స్ అని, ఇంకా సెకండ్ ఇయర్ గ్రూప్స్ అని, కొంచెం అంటే అన్ని బ్రాంచెస్ వాళ్ళని ఒక గ్రూప్ వేసి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. అదే ఇంకా ఏమన్నా మంచి మంచి ఇంటర్న్షిప్స్ చాయిసెస్ ఉంటే ప్రిన్సిపల్ నుంచి మెయిల్ వస్తుంది మాకు. ఓకే. అట్లా స్టూడెంట్ మెయిల్స్ ఉంటాయి కదా, మెయిల్స్ కి డైలీ ఒకటి వస్తూనే ఉంటుంది. అదే బ్రో, ఇప్పుడు గొడవలు ఏమన్నా జరుగుతాయా క్యాంపస్ లో? గొడవలు అంటే ఏముండవు బ్రో, క్యాంపస్ లో అంతే ఏముండవు. కొంచెం ర్యాగింగ్ ఫ్రీ ఉంటది కాలేజ్ లో. ఓకే. ఇంటరాక్షన్ కూడా ఉండదా? అలా డ్రగ్స్ వీటన్నిటికీ ఏం స్కోప్ లేదు. అంటే నేను 2 years నుంచి చూస్తున్నా, ఇలాంటివి అయితే జరగలేదు. అదే ఇంటరాక్షన్ కూడా లేదా? ఇంటరాక్షన్ ఉంటుంది, సీనియర్స్ తో ఇంటరాక్షన్ అయితే పెడతారు, ఫ్రెషర్స్ పెడతారు, కొంచెం ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ చేపిస్తారు. బట్ ఒక పెడతారు, మరీ ఎక్కువ కూడా తీసుకెళ్లరు. అదే ఇంకా అది కామనేలే ఏ కాలేజ్ అన్నాక. మరి పరిచయం పెరగాలంటే సంథింగ్ ఏదో ఒకటి. అదే ఇంకా రేపు నీకు ఫీజు ఎంత మామూలుగా అసలు హాస్టల్ ఫీజు? హాస్టల్ ఫీజు నాకు 8,000 పర్ మంత్. ఓకే. అంటే నేను పీజీలో, ఒకవేళ కాలేజీలో అయితే 93,000 పర్ annum. ఓకే ఓకే. ఇప్పుడు ఇదేంటి ఏదో అడుగుదాం అనుకున్నా. మీ క్యాంపస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉందా? స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ, ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ? ల్యాబ్స్ ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ కే ఉంటాయి. కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. ఇంకా నార్మల్ గా కోర్ కి సంబంధించిన ల్యాబ్స్ కూడా బాగానే ఉంటాయి, ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. ఓకే. గ్రౌండ్ విషయానికి వస్తే గ్రౌండ్ కూడా బాగానే ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, అన్ని కిట్స్
స్పోర్ట్స్ ఐటమ్స్ అన్ని అదే స్టాక్ లోనే ఉంటాయి, అంటే ఏమి ఇబ్బంది ఉండదు. అదే అదే 3 తర్వాత తీసుకెళ్ళొచ్చు ఎవరైనా. ఓకే. ఈ కాలేజ్ టైమింగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి బ్రో? మార్నింగ్ 9-10 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4 కి ఎండ్ అయిపోద్ది. ఓకే, 4కే అయిపోతుందా? 4 కి అయిపోద్ది. మధ్యలో లంచ్ 50 మినిట్స్ ఉంటుంది, 12:15 నుంచి 1 వరకు 45 మినిట్స్. ఓకే. అలా మొత్తం మార్నింగ్ 3 క్లాసెస్, ఈవినింగ్ 3 క్లాసెస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ 3 క్లాసెస్. అదే అదే ఈచ్ క్లాస్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఇప్పుడు అటెండెన్స్ క్రైటీరియా ఎంత ఉంటుంది బ్రో? అటెండెన్స్ 75 అబౌవ్ ఉంటే ఓకే, అంటే 75 అబౌవ్ ఉండాలి. 75 బిలో ఉంటే 65 to 75 మధ్యలో ఉంటే కండోనేషన్ విత్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఎంత ఉంటుంది ఆ కండోనేషన్ ఫీజు? కండోనేషన్ 5,000 ఎంజిఐటి లో. 5,000? 5,000 సిబిఐటి లో కూడా అంతే 5,000. ఓకే. 65 బిలో ఉంటే డీటెయిన్. ఓకే, అంటే ఏ రీజన్ ఉన్నా ఇంకా డీటెయిన్ అయినా, లైక్ ఇప్పుడు ఉంటుంది హెల్త్, ఉండాలి. అదే ఇప్పుడు టూ సివియర్ అయిపోద్ది హెల్త్ ఎవరికైనా, అప్పుడు కూడా ఇప్పుడు ఒక 2 నెలలు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది, అప్పుడు కూడా డిటైన్ చేస్తారు లేదంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు, డీటెయిన్ చేస్తున్నారు. అంటే నేను చూసినప్పటి వరకు అయితే నేనైతే డీటెయిన్ చేశారు హెల్త్ ఇష్యూ వల్ల అంట. అంటే ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్స్ ప్రిన్సిపల్ తో అదంతా ఉండాలి. అది ఉన్నా కూడా చెప్పలేం, 60-50 ప్లస్ ఉన్నా వాళ్ళు కౌంట్ చేస్తారు, మరి తక్కువ ఉంటేనైతే డీటెయిన్ చేసేస్తారు. ఓకే. నువ్వు ఎప్పుడైనా కట్టావా బ్రో? కండోనేషన్ కట్టాను, నేను ఒక సెమ్ కట్టాను, థర్డ్ సెమ్. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రాలేదు, సో మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాను. 66 ఉండే, అదే సో 5,000 కడితే ఎగ్జామ్ కి అలో చేశారు. ఇప్పుడు దీనికైనా రిసిప్ట్ ఇస్తారా ఎవరు 5,000కి? ఏమి ఇవ్వరు, మనం పేమెంట్ అనేది మన అకౌంట్ కి వేసేస్తాం, రిసిప్ట్ ఏమి ఉండదు. ఓకే, జస్ట్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఎగ్జామ్ కి అంతే. ఇంకా బ్రో ఇంకా ఏమన్నా ఉన్నాయా మీ కాలేజ్ గురించి నువ్వు చెప్పాలనుకునేవి? కాలేజ్ గురించి అంటే ఓకే బ్రో, బాగానే ఉంటుంది కాలేజ్, అంతే. అంతే అంటావా? ఓకే, సరే. అంత ఏమంత బ్యాడ్ కూడా ఏముండదు, ఒక మోడరేట్. అంతే. మీ రాబోయే సబ్ జూనియర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏం లేదు, ఒకవేళ సీట్ వస్తే వచ్చి చదువుకోవచ్చు. మేనేజ్మెంట్ వచ్చి ఇక్కడ అంత టైం వేస్ట్ అవసరం లేదు. మేనేజ్మెంట్ వర్త్ కాదంటావు? మేనేజ్మెంట్ వర్త్ కాదు. ఒకవేళ ఎంసెట్ లో వస్తే ఇంకా ఫీజు తక్కువ, రియంబర్స్మెంట్ ఉంటది కాబట్టి వచ్చి చదువుకోవచ్చు. ఓకే, అన్ని ఉంటాయి, అంటే చదువు అన్ని ఉంటాయి, అదే బీటెక్ లైఫ్ లానే ఉంటుంది. ఓకే, బానే ఉంటది, మరి స్ట్రిక్ట్ ఉండదు, మరి లూజ్ ఉండదు, యావరేజ్ మోడరేట్ ఉంటది, అంతే బ్రో. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, ఇది ఎంజిఐటి గ్రౌండ్ రియాలిటీ. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో? ఈ విషయాలన్నీ కూడా మీకు ఎవరు చెప్పరు, మీకు ఎక్కడ దొరకదు కదా. ఇంత ఫ్రీ కంటెంట్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా మీకు ఇస్తున్నాను. సో సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.